వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. తిరుప్పరం కుండ్రం ఇది తమిళనాడులో మదురై దగ్గర ఉన్న అతి ప్రాచీన మురుగన్ అంటే కుమారస్వామి ఆలయం. ఆ ఆలయం ఉన్న ఒక ఊరు. అలాగే కుమారస్వామికి సంబంధించిన 6 ముఖ్య దేవాలయాల్లో కూడా ఇది ఒకటి. ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. దీనికి తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుంచే కాదు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వెళ్తారు. ఈ దేవాలయంని ఆనుకొని ప్రాచీన కాలపు కొండలు, వాటిలో 6-8 శతాబ్దాలలో పాండ్యరాజులు నిర్మించిన హిందూ గుహ ఆలయం ఉంది. కొన్ని చారిత్రక రికార్డ్స్ ప్రకారం ఈ గిరి 2వ శతాబ్దం నుండి హిందూ కేంద్రంగా ఉంది. ఇక్కడ ఒక దీపస్తంభం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ స్తంభంపై దీపం వెలిగించడం అనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం. 14వ శతాబ్దంలో మదురై సుల్తాన్ పాలనలో ఈ కొండ మీద దేవాలయం పాక్షికంగా ధ్వంసం చేయబడింది. 1377లో సుల్తాన్ సికిందర్ షా ఈ కొండ మీదే మరణించాడు. విజయనగర రాజులు వచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. 17వ శతాబ్దంలో కొందరు స్థానిక ముస్లింలు కొండ మీద పునరుద్ధరించబడిన హిందూ దేవాలయ సముదాయంలో కొంత భాగం ఆక్రమించి దానిని సికిందర్ షా దర్గాగా మార్చిండ్రు. ఎప్పుడు చూడు ఆక్రమించడమే. అంతేలే, ఈ దేశంలోని లేని మతం ఈ దేశంలోకి వచ్చి ఆక్రమించుకోకపోతే ఎట్టుంటది. తరువాత కాలంలో ఇది ముస్లిం తీర్థక్షేత్రంగా మార్చేసిండ్రు. హిందూ దేవాలయం ఆక్రమించి కట్టినట్లు రుజువుగా పాండ్యరాజుల శిల్పకళ ఉన్న రాతి స్తంభాలు, దర్గా ప్రవేశ ద్వారం మీద మకర తోరణం, దర్గా వెనుక ఉన్న గోడపైన మురుగన్ శిల్పం వంటివి ఇప్పటికీ కనిపిస్తాయి. అంత ఉన్నా కూడా వాటిని మనం సొంతం చేసుకోలేకపోతున్నాం. ఈ స్థల వివాదంపై 1923లో మదురై స్థానిక సబార్డినేట్ జడ్జ్ తీర్పిస్తూ ఈ గిరి మొత్తం సుమారు 170 ఎకరాలు అంతా మురుగన్ ఆలయ ఆస్తి అని తీర్పిచ్చారు. కేవలం నెల్లితోపు అంటే సమాధులు ఉన్న చోటు, దర్గాలో ప్రవేశించడానికి ఉన్న రాతి మెట్లు మరియు దర్గా ఉన్న చిన్న ప్రాంతంపై ముస్లింలకు హక్కు ఇచ్చి దర్గా వారు ఇక్కడ కొత్తగా తవ్వకాలు చేయడం, కొత్త కట్టడాలు అంటే సమాధులు నిర్మించడం నిషేధం అని చెప్పారు. ఈ సబ్ జడ్జ్ తీర్పుని 1926లో మద్రాస్ హైకోర్టు, ఆపై 1931లో లండన్లోని ప్రివీ కౌన్సిల్ కూడా ధృవీకరించారు. కొండ మీద హిందూ దేవాలయ ప్రాంతంలో జంతు బలులు ఇస్తున్నారు అని హిందూ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో 2025లో ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు దర్గాలో జంతు బలుల్ని నిషేధించింది. కార్తీక దీపం ఉత్సవంలో అంటే కార్తీక మాస దీపోత్సవం నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో జరుగుతుంది. గిరిశిఖరంపై దీప్తూన్ అంటే దీపం వెలిగించడం అనేది తమిళ శైవ మురుగన్ సాంప్రదాయాల్లో పురాతనమైనది. సంగం సాహిత్యం అగనానూరు 1800 సంవత్సరాల క్రితంలో ప్రస్తావించబడింది. గిరిశిఖరాలపై దీపాలు వెలిగించడం తమిళ సంస్కృతిలో కుండ్రిన్ మీద ఇట్టా విలక్కాయ్ పోలా అనే సామెతతో ప్రతిబింబిస్తోంది. ఇక ఈ స్తంభం 6వ శతాబ్దం సిఈ నుంచి ఉపాధి మరియు సాంప్రదాయం అప్పటి నుంచి కొనసాగుతుంది, అంటే పాండ్యకాలం నుంచి. 2వ ప్రపంచ యుద్ధం 1940లో బ్రిటిష్ నిషేధం వల్ల ఆగిపోయి 1920ల నుంచి కింది భాగంలో ఉచ్చిపిల్లాయర్ ఆలయం వద్ద కొనసాగుతుంది. ఈ స్తంభం దర్గా సమీపంలో ఉన్నందున 1912లో కోర్టు పరిమితులు విధించింది. ఈ ప్రాచీన దీపస్తంభం మీద ఇకపై ప్రతి సంవత్సరం దీపం వెలిగించుకునేందుకు అనుమతి కోరిన హిందూ మున్నాని నేత రామా రవికుమార్ మరియు ఒక 10 మంది భక్తులకు 2025 మొన్న డిసెంబర్ 1న మద్రాస్ హైకోర్టు జస్టిస్ జిఆర్ స్వామినాథన్ దీప్తూన్లో వెలిగించడానికి అనుమతి ఇచ్చారు. ఇది తమిళ సాంప్రదాయం అని, దర్గా హక్కులను ప్రభావితం చేయదని పేర్కొన్నారు. ఏ ప్రాంతం ఎవరిది అని 1923లోనే తీర్పిచ్చారు. దర్గాకు చెందని స్థలం మీద, దేవాలయానికి చెందిన స్థలంలో ఉన్న దీపస్తంభం మీద దీపం వెలిగించుకుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తూ డిసెంబర్ 3వ తేదీన సిఐఎస్ఎఫ్ రక్షణతో దీపస్తంభం మీద దీపం వెలిగించాలని ఆదేశించింది. కానీ మదురై జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేసి అప్పీల్ ఇంకా విచారణకు రాకముందే దేవాదాయ శాఖ అధికారులు మరియు పోలీసులు కొండ మీద ఉన్న దీపస్తంభం మీద దీపం వెలిగించడానికి ప్రయత్నించిన భక్తులను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. మాకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యంగా భక్తులను కొండపై నుంచి దింపి కింది భాగంలో మాత్రమే దీపం వెలిగించడానికి ఒప్పుకున్నారు. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అని రామా రవికుమార్ బృందం ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేశారు. హైకోర్టు సింగిల్ జడ్జ్ ఆదేశాలు అమలు కాకుండా కలెక్టర్ మరియు పోలీసులకు సహకరించిన దేవాలయం ఈవో తన తప్పు కప్పిపుచ్చుకునేందుకు హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేదని అధికారికంగా మరో కంటెంప్ట్ పిటిషన్ వేశాడు. మొన్న 4వ తేదీన మద్రాస్ హైకోర్టు అన్ని విచారించి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ధృవీకరిస్తూ దీప్తూన్ మీద దీపం వెలిగించడం అనేది ప్రాచీన సాంప్రదాయం అని, ఇది ఎవరి హక్కులకు భంగం కలిగించదని, రామా రవికుమార్ మరియు 10 మంది భక్తులకు దీపం వెలిగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ అప్పీల్ని కొట్టిపడేసింది. హైకోర్టు ఈ ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అర్జెంటుగా లిస్టింగ్ కోరింది. ప్రత్యేక మెన్షనింగ్ అవసరం లేదు, నెంబరింగ్ చేసి లిస్టు చేయండి, అర్జెంటుగా లిస్టు చేయాలా వద్దా అనేది మేము నిర్ణయిస్తామని
జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని డీఎంకే విమర్శిస్తోంది. హైకోర్టు ఉత్తర్వుల మీద దర్గా కమిటీ మౌనంగా ఉన్నప్పుడు తమిళనాడు ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు అమలు కాకుండా ఎందుకు చూస్తోంది? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఎన్ని దేవాలయాల ఆస్తులు కబ్జా చేసినా హిందువులు నోరు మూసుకొని సైలెంట్గానే ఉంటేనే మత సామరస్యం వెల్లివిరుస్తుంది. కానీ ఇటువంటి వాటిలో వేటి మీద అయినా హిందువులు తమ హక్కులను తిరిగి కోరితే వారిని మత వివాదాలు రెచ్చగొట్టే వారిగా చిత్రీకరిస్తూ సెక్యులర్ వాదులు, అంతేకాని హిందువులకు ఆ దేవాలయం మరియు ఆ గిరి పవిత్రమైనవి అని అక్కడ అక్రమంగా దేవాలయం ఆక్రమించి ఒక చచ్చిన రాజుకు సమాధి అక్రమంగా కట్టారు, అది మీకు ఏమి పవిత్రమైన మతపరమైన కట్టడం కాదు, కాబట్టి ఆ దర్గా తీసి ఆ గిరి మీద పూర్తి హక్కులు హిందువులకు ఇచ్చి మత సామరస్యం కాపాడండి ఏ సెక్యులర్ జీవి ముస్లింలకు చెప్పే ప్రయత్నం చేయదు. ఏదేమైనా డిఎంకే ప్రభుత్వం యొక్క కుటిల నీచ రాజకీయం హిందూ ధర్మాన్ని కాలరాయడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తున్నారు కదా. కానీ ఆ గిరిని ఎంతోమంది హిందువులు కాపాడుకుంటూ వస్తున్నారు. ముస్లింలకు వాళ్ళ ఆకృత్యాలకు వాళ్ళకు అంటగాస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్తూ ఆ గిరి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.